బ్యాక్ టు ఎజెండా. గఫూర్ గారు, మొత్తంగా మూడు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న ఆ పరిణామాలు ప్రపంచం మొత్తాన్ని వెంటాడుతున్నాయి. ప్రపంచం మొత్తంగా కూడా ఆర్థికంగా కుదేలవుతున్న పరిస్థితి కనిపించింది. సో ఏంటి అంటే, ఓవైపు చర్చలు స్విట్జర్లాండ్లో జరుగుతున్న ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు స్విట్జర్లాండ్లోనే ఏం జరగబోతుంది అని చూపంతా కూడా స్విట్జర్లాండ్ పైనే ఉంది. సో ఎలా చూస్తున్నారు? ఏ విధమైన పరిణామాలు రాబోతున్నాయని మనం భావించవచ్చు అంటారు? ఏంటి, ప్రపంచం ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుందా చూస్తున్న అప్డేట్స్ని బట్టి? సార్ అన్మ్యూట్ చేయండి సార్, గఫూర్ గారు. హలో, ఓకే సార్, వస్తుంది వాయిస్, కంటిన్యూ చేయండి. ఓకే. మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు వంశీ గారు, ఇది ఒక దురాక్రమణ యుద్ధం అండి. ఎందుకంటే ఇరాన్ కు అమెరికాకు ఎక్కడా తగాదా లేదు. ఆంక్షలు ఇప్పటికే పెట్టున్నారు, ఆంక్షల్లో వాళ్ళు బతుకుతున్నారు. అట్లాగే ఈ యుద్ధం కంటే ముందు స్విట్జర్లాండ్ అనే సమావేశంలో దాదాపు ఒక ఒప్పందానికి వస్తారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అయితే ఇజ్రాయెల్ యొక్క ప్రేరేపణతో ఖుమైని చంపేస్తే మొత్తం ఇరాన్ మన చేతిలోకి వచ్చేస్తుంది అనేసి యుద్ధం ప్రారంభమైంది. ఖుమైనిని చంపారు. ఆయన చంపితే ఆయన కొడుకు అంతకంటే ఇంకా కఠినంగా వ్యవహరించేటువంటి వాడు ఇప్పుడు సలహాదారు గవర్నమెంట్ లో ఉంది. ఇప్పటికైనా సరే అమెరికా తమకు సంబంధం లేని యుద్ధాన్ని సాధ్యమైనంత తొందరగా ముగించుకుంటే అమెరికాకు మంచిది. అమెరికా ప్రజలు కోరుకోవడం లేదు యుద్ధం. అమెరికాలో ఆర్మీ కూడా వ్యతిరేకిస్తుంది. అమెరికా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. అమెరికాలో ఆయిల్, గ్యాస్ ధరలు బాగా పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. కాబట్టి యుద్ధం మాకొద్దు అనేటువంటి వాతావరణం ఉంది. సరే, ఇరాను లేదా అమెరికా ఏం చేస్తాయో అనుకుంటే ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. ఇప్పుడు మన దేశంలో గ్యాస్ ధరలు పెరిగాయి, మన దేశంలో గ్యాస్ దొరకడం లేదు, మన దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత వచ్చింది. మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి. కాబట్టి ఇంగిత జ్ఞానం ఉండేటువంటి ఏ ఒక్కరైనా, బాధ్యతగా ఉండేటువంటి ఏ ఒక్కరైనా యుద్ధాన్ని ముగించడానికి తమ వైపు నుంచి కృషి చేయాలి. అందుకోసం వివేకం మేల్కొని ట్రంప్ గనక ఈ యుద్ధంలో ఒక ఒప్పందం చేసుకుంటామని చెప్తున్నారు. అది కనుక చేసుకుంటే ప్రపంచానికి కాస్త ఊపిరి పీల్చుకుంటుంటుంది. 40 రోజులే కావచ్చు, 60 రోజుల ఎంఓయూనే కావచ్చు. అయితే ఇక్కడ తగాదంతా ఏమిటి అంటే ఇజ్రాయెల్. నేను చెప్పేది ఏమిటంటే, నేను కోరుకునేది కూడా ఏమంటే, ఇజ్రాయెల్ కనుక మాటి మాటికి తగాదా పెట్టే మాట అయితే అమెరికా డిజోన్ చేయాలా. అయ్యా, మేము మా వరకు మేము మాట్లాడుకుంటాం, మా వరకు మేము ఒప్పందం చేసుకుంటాం అని కనుక చేసుకుంటే ఇజ్రాయెల్ ఒక్కరోజు ఉండలేదండి. ఒక్కరోజు కూడా ఉండలేదు. అమెరికా హెల్ప్ లేకపోతే ఒక్కరోజు కూడా ఇజ్రాయెల్ బతకలేదు. ఈ రోజు మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేకత పెరిగింది. ఈవెన్ యూరోప్ దేశాలు, ఎప్పుడు ఇజ్రాయెల్ బలపరిచేటువంటి యూరోప్ దేశాలు కూడా డిజోన్ చేసినాయి, మాకు సంబంధం లేదని. కాబట్టి ఇప్పటికైనా సరే ఇజ్రాయెల్ ఈ రకమైనటువంటి చర్చలకు సహకరించి వారికి, హమాస్ కు లేదా వారికి హిజ్బుల్లాకు ఏదైనా సమస్య ఉంటే అమెరికా సలహాతోనే ఏదైనా చర్చలు జరుపుకోవాలా, లేదా ఇతర దేశాలకు సహకారంతో ఆ చర్చలు జరుపుకోవాలా. లేకపోతే కామ్గా ఉండాలి. అట్లా కాకుండా రోజు బాంబులు వేసుకుంటూ పోయేటువంటి కల్చరు ఇది యుద్ధోన్మాదానికి దారితీస్తుంది, ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇప్పుడు ఇరాన్ వరకు వచ్చినేమిటి, ఇరాన్ పోయేదేం లేదు, నష్టం జరుగుతుంది. ఎప్పుడు ఆంక్షలు ఉన్నాయి మా మీద, ఇంకొన్ని ఆంక్షలు పెడతారు, ఏమవుతుంది అనేసి వాళ్ళకి బయట దేశాలకు సపోర్ట్ ఉంది. వాళ్ళకు కూడా వాళ్ళ ఆయుధాలు సప్లై చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మేము ఇంకా 1 సంవత్సరమైనా కొట్లాడతామని చెప్తున్నారు. ఇంతకుముందు దీర్ఘకాలంగా ఇరాన్, ఇరాక్ మధ్య సంవత్సరాల తరబడి యుద్ధం జరిగినటువంటి అనుభవం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అమెరికా ప్రారంభించింది, అమెరికానే ముగించాలి. తద్వారా ప్రపంచానికి, ఇజ్రాయెల్ ఒక్కదానికి ప్రపంచానికి ఉపశమనం కావాలి. ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా దాదాపు స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఆయిల్ ఉత్పత్తి జరగడం లేదు, గ్యాస్ ఉత్పత్తి జరగడం లేదు. కాబట్టి ప్రపంచ ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకొని అమెరికా బాధ్యతాయుతంగా యుద్ధాన్ని విరమించడం కోసం తన వైపు చేయాలి. ఎందుకంటే మొన్న చర్చలు వాయిదా పడినాయి. దాని మీద జేడీ వాన్స్ ఇజ్రాయెల్ ని హెచ్చరిక చేసినాడు, ఇదే పద్ధతిలో కనుక అయితే మేము ఒప్పుకోము అనేసి, నీ బలం ఎంతో నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడు అని చెప్పాడు. అదే ధోరణితో కనుక ఈ రోజు వ్యవహరిస్తే ఒప్పందం కుదురుతుందని ఆశిద్దాం. మనం ఒప్పందం కుదరడం ప్రపంచానికి చాలా మంచిది, భారతదేశంలో పెద్ద దేశానికి కూడా చాలా మంచిది. ఆ రకంగా ఒప్పందం కుదరాలి. అమెరికా బాధ్యతాయుతంగా ఉండాలి. ఇజ్రాయెల్ కనుక సహకరించకపోతే ఇజ్రాయెల్